ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ప్రమేయం లేకపోయినా సరే వాళ్ళందరినీ కూడా ఈ కేసులో చేర్చినప్పుడు కోర్టు నుంచి వీళ్ళ కేసు నుంచి బయటికి రావడానికి ప్రొసీజర్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ కేసుతో మాకు సంబంధం లేదు, మమ్మల్ని తప్పించండి అని వాళ్ళు ఏమన్నా కోర్టును ఆశ్రయించవచ్చా? దానికి ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి? ఫ్యామిలీ కోర్టులోనే అవుతుందా లేదంటే హైకోర్టు అట్లా ఏమైనా వెళ్ళాల్సి ఉంటుంది? మంచి ప్రశ్న వేశారండి. నిజంగా ఏ ప్రమేయం లేకుండా అన్యాయంగా కేసు పెడితే కనుక వాళ్ళకి దాని నుంచి తప్పుకోవడానికి బయటపడటానికి చాలా అవకాశాలు ఉంటాయి. సెక్షన్ 239 సిఆర్పిసి కింద లోయర్ కోర్టులో ఏదైతే ట్రయల్ కోర్టులో ఉందో ఆ ట్రయల్ కోర్టులోనే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఆ డిశ్చార్జ్ పిటిషన్తో పాటు మేము ఈ నేరానికి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి సాక్ష్యాధారాలను కనుక కోర్టు వారికి సమర్పించినట్లయితే ఆ సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని వాదనలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళ ప్రమేయం ఏది లేదు అని కనుక కోర్టు వారు సాక్ష్యాధారపూరితంగా నమ్మితే కనుక లోయర్ కోర్టులోనే వాళ్ళని ఆ కేసు నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. రెండోది, హైకోర్టులో కనుక క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఈ ఎఫ్ఐఆర్ నుంచి కానీ లేదా ఆ కేసు నుంచి కానీ మాకు సంబంధం లేదని కనుక హైకోర్టు వారికి క్వాష్ పిటిషన్లో కనుక మనం సమర్థవంతమైన వాదన వినిపించి వాదనల కంటే కూడా ఎవిడెన్సెస్ని ఈ 498కి మేము లేము, వన్ రూఫ్ కింద లేము, ఎటువంటి పరిస్థితుల్లో మేము హెరాస్ చేయలేదు విక్టిమ్ని అని కనుక సమర్థంగా సాక్ష్యాలను హైకోర్టు ముందు కనుక ఇవ్వగలిగితే క్వాష్ పిటిషన్స్లో హైకోర్టు స్థాయిలో కానీ లేదు డిశ్చార్జ్ పిటిషన్లో స్థాయిలో కానీ ఎక్కడో చోట నిజంగా తప్పు చేయనటువంటి పేరెంట్స్కి కానీ హస్బెండ్కి కానీ రిలేటివ్స్ ఆఫ్ ది హస్బెండ్కి కానీ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది.